భూజనపేట చెక్ డ్యామ్ ని ఏ విధంగా అయితే అడ్డంగా దొరికిర్రో 100కి 100% చెప్తున్నాం. కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డని కూడా బాంబ్ బ్లాస్ట్ చేసిండ్రు, బరాబర్ వీళ్ళే చేసిండ్రు. అది ఇవాళ రైతులది ఆ రోజేమో ఆడ ఓట్ల కోసం, మేడిగడ్డదేమో ఓట్ల కోసం పేల్చిర్రు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఓట్ల కోసం అది పేల్చిర్రు బాంబులు పెట్టి. ఇవాళ ఇక్కడేమో ఉసుకేదన్నా కోసం ఇది పేల్చిర్రు. ఏందన్నట్టు ఇది? ఎన్ని రోజులు పేల్చుకుంటూ పోతారు? ఇది ఏమి పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, ఇది రాజకీయానికి అతీతంగా చెప్తా ఉన్నాం. ఇది ఎటువంటి రాజకీయాలు లేవు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా చెప్పాలి. సరే, మీరన్నే విధంగానే 100కి 100% బ్లాస్ట్ చేసిర్రు. మీరన్న విధంగానే ఒక నిమిషం నిజం అనుకుందాం. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు? మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్. మరి ఆయన తప్పై ఉండుంటే మరి ఆయనని బ్లాక్ లిస్ట్ లో పెట్టి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన చేస్తున్న కొడంగల్తో సహా మరి బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేయండి. టెండర్లు క్యాన్సిల్ చేసి చేయండి. ఎందుకు చేయరు? మరి మీ నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ఒకటే గుర్తుంచుకోర్రి, నేను అందరికి కూడా చెప్తా ఉన్నాను, దీంట్లో రాజకీయాలు అవసరం లేదు, పిచ్చి పిచ్చి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇది రైతులకి నష్టం జరిగింది, రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మనందరం కూడా బాధ్యత కలగ శాసనసభ్యులము. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుని కూడా నేను చెప్తా ఉన్నాను, బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారు కూడా తణుగుల రైతులు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినా, తణుగుల రైతులు ఓట్లేస్తే బండి సంజయ్ గారు ఎంపీ అయినరు. మరి మీకు బాధ్యత లేదా? ఇలా కేంద్ర హోంశాఖ మంత్రి మీరే ఉన్నారు. ఇలా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఈ చెక్ డ్యామ్ బ్లాస్ట్ మీద మీరు ఏపీయండి. ఎందుకు ఏపీయరు? దేనికోసం ఏపీయర్ అని చెప్పి నేను బండి సంజయ్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. మీరు లెటర్ రాసిరు, మీరు కూడా చాలా బాధాకరం. లెటర్ దేనికి రాసిరు? ఇలా ఈ క్వాలిటీ మంచిగా లేదని. ఇంకోటి విచిత్రమైన ముచ్చట ఏంటంటే 2021లో ఈ చెక్ డ్యామ్ స్టార్ట్ అయింది, 2024లో ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ అయింది. ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ అయితే ఈ చెక్ డ్యామ్ కి విజిలెన్స్ రిపోర్టు చాలా అద్భుతంగా ఉన్నది. చెక్ డ్యామ్ మంచి క్వాలిటీతో కట్టిరని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ టీమే దానికి రిపోర్ట్ ఇచ్చిర్రు. దాన్ని మంచిగా ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇలా మానేర్ డ్యాంలు 14 గేట్లు తెరిచి లక్ష క్యూసెక్ల నీళ్లు దాని మీద నుంచి పోయినా ఏం కాకపోయినా ఆ చెక్ డ్యామ్ అద్భుతంగా ఉన్నా ఇవాళ ఆ చెక్ డ్యాము అసలు వరదలు లేవు, వర్షాలు లేవు, ఏమీ లేవు. ఎట్లా లేచిపోతుందండి? నాకు అర్థం కాదు. ఉట్టిగానే లేచిపోతుందా?